ఫ్యాక్ట్ బులెటిన్. పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి గత 5 రోజులుగా అంధకారంలోనే ఉంది. కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న అనేక మంది రోగులు ఆసుపత్రికి రావడం లేదు. తక్షణమే విద్యుత్తును పునరుద్దరించాలంటున్నారు. భద్రాద్రి సీతారామస్వామి దర్శనానికి ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి. శ్రీ స్వామివారి అంతరాయం నందు ప్రత్యేక పూజలు, నిత్య కళ్యాణం సేవల నందు పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తువులే ధరించాలి. మగవారు పంచె, కండువా, ఆడవాళ్లు చీర, పంజాబీ డ్రెస్ మాత్రమే ధరించాలి. జీన్సు, టీ-షర్టు, స్కర్టు వంటి డ్రెస్సులు వేసుకుంటే అలాంటి భక్తులకు అంతరాలయ ప్రవేశమునకు అనుమతించబోమన్నారు ఆలయ అధికారులు. కేంద్ర ప్రభుత్వం విధించిన 28% జీఎస్టీని తగ్గించాలని ఖమ్మం నయబజార్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు మహాధర్నాను నిర్వహించిన గ్రానైట్ కార్మికులు, యాజమాన్యాలు. ఈ ధర్నాలో గ్రానైట్ కార్మికులు, యాజమాన్యాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూన్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా చేస్తామన్నారు. అలాగే 3న జీఎస్టీని పునర్నిర్వహించాలని లేదా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తాగిన మైకంలో కట్టుకున్న భార్యను కడతీర్చాడు ఓ దుర్మార్గుడు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేటలో ఈ ఘోరం జరిగింది. గుగులోతు మంగమ్మ, భర్త రాజేంద్రులు తమ ఇంట్లో ఓ పండుగ చేసుకోగా బంధువులందరూ వచ్చారు. సంతోషంగా పండుగ చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ భార్యాభర్తలిద్దరి మధ్య మాట పెరిగింది. దాంతో కామద్రోకుడైన భర్త భార్యను విచక్షణారహితంగా కొట్టగా ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆసుపత్రి తరలిస్తుండగా చనిపోయింది. రాజేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో హత్యాయత్నం కేసులకు సంబంధించి 4 వ్యక్తులను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరుకు చెందిన కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్ వెంకటేష్ అనే వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయగా అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ భర్త పరారీలో ఉన్నాడు. 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ మధు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు సిపిఐ నాయకులు. రేషన్ షాపుల్లో చక్కెర, కిరోసిన్ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంతో మంది పేదవారికి ఆసరాగా ఉన్న ఇలాంటి పథకాలను ఎత్తివేసి పేదల కడుపు కొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వరుస సెలవుల నేపథ్యంలో సప్తగిరులకు భక్తులు పోటెత్తారు. ఘాట్ రోడ్డు, నడకదారులలో ఎక్కడ చూసినా భక్తులే. దీంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్లలో ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల కొద్ది క్యూలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్య దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అధిక రద్దీ కారణంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీని నియంత్రించగా బ్రేకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలను అందజేస్తున్నారు టీటీడీ సిబ్బంది. అలాగే త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో కేబినెట్ భేటీలో ఒక్కో కీలక నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు యూపీ సీఎం. పాలన పగ్గాలు స్వీకరించి కొన్ని నెలలు కూడా గడవకముందే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సరికొత్త ఆలోచనలు, వినూత్న పథకాలతో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా ఆయన పాలనలో సాంకేతికత జోడిస్తున్నారు. తాజాగా తన సచివాలయాన్ని డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు ఆదిత్యనాథ్. ప్రధాని మోడీ జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ లో మోడీకి ఘన స్వాగతం లభించింది. జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మార్కెల్ పలు అంశాలపై చర్చలు జరిపారు. కీలక రంగాల్లో 2 దేశాల మధ్య రోడ్ మ్యాప్ ఆవిష్కరించనున్నారు. 4 దేశాల యూరోప్ పర్యటనతో ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు మోడీ. సంబంధాలు మెరుగుపరుచుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మోడీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో జర్మనీతో పాటు స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తారు. ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ ఐజీసీ కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. బంగ్లాదేశ్ వైపు కదులుతున్న మోరా తుఫాన్ ఇవాళ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. ఈశాన్య దిశగా కదులుతున్న మోరా తుఫాన్ ప్రస్తుతం కోల్కతాకు దక్షిణ ఆగ్నేయంగా, చిట్టగాంగ్ కు దక్షిణ నైరుతి దిశగా 2 నగరాల మధ్య కేంద్రీకృతమైంది. దీని ప్రభావం బంగ్లాదేశ్ పై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మోరా తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతంలో అల్లకల్లోలంగా మారింది. అలలు ఇవ్వతున్న ఎగిసిపడుతున్నాయి. తీరం దాటే సమయంలో సముద్ర తీరం వెంబడి గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులు, బెంగాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాన్ బంగ్లాదేశ్ వైపు కదులుతుండటంతో ఆ ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. చిరుజల్లులు పడ్డా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి.